జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారు? దండకారణ్యంలోని ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు అరణ్యంలో వచ్చిపోయే వారిని మాయ మాటలతో పిలుచుకువచ్చి ఆరగిస్తుంటారు. అతిథి పూజకని భోక్తలను పిలుస్తాడు ఇల్వలుడు. వారు రాకముందే వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. భోక్తలు తినగానే వాతాపి బయటికి రా అని అంటాడు. మేక రూపంలో భక్తుల కడుపులో ఉన్న వాతాపి భక్తుల కడుపు చీల్చుకొని బయటకు వస్తాడు. ఆ తర్వాత ఏంచక్క వారిని ఇద్దరు కలిసి భుజిస్తారు. అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భక్తుల వెళ్తాడు. ఎప్పటిలాగానే ఇల్వలుడు వాతాపిని వండి వార్చి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటి వలె వాతాపి బయటికి రా అంటాడు. అప్పుడు అగస్త్యుడు, ఇంకెక్కడి వాతాపి, ఎప్పుడో జీర్ణమైపోయాడు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ పొట్టను రుద్దుకుంటుంటాడు. అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకొని ఇల్వలుడిని బూడిద చేస్తాడు. ఎంత చెడు ప్రభావం కలదైనా అరగనిదైనా అలా అంటే కడుపులో కొండ ఉన్నా కరుగుతుందని తల్లి నమ్మకం. అందుకనే తల్లి పిల్లలకు భోజనం పెట్టి పూర్తయిన తర్వాత ఆ మాట అంటుంది.